తర్వాత విషయమన్నా పిల్లలని తప్పుతుంటే కూడా కేసు మేము ఒప్పుకున్నాం కానీ మీరు కొడితే మరి వాళ్ళు అయ్యప్ప మాల వేసుకుంటే అట్లే ఉంచుకుంటారా? పోలీస్ కంప్లైంట్ వాళ్ళు కూడా రోజే ఉన్నాడు ఇప్పుడు రాదు రేపు అని అనుకుంటుంటారా? 3 రోజులు వాడు కొట్టి 10 మంది 20 మంది కొట్టి ఖచ్చితంగా దాంట్లో ఆ కేసులో ఉండాలి. అది లేకపోతే ఖచ్చితంగా హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా అందరూ కూడా పాల్గొంటారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అవుతుంది. చాలా ఇబ్బంది పడతారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దయచేసి ఆ తప్పు ఎవరైతే చేసినో వాళ్ళని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి మేము మీకు కోరుతున్నాం. 5 గంటల వరకు జై శ్రీరామ్. గత 2 రోజుల క్రితము సంతోష్ అనే అబ్బాయి ఇటీవల జరుగుతున్న ఇరాన్ ఇరాక్ యుద్ధాలకు సంబంధించి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఒకటి పోస్ట్ చేసిందనే కోపంతో సంబంధం లేని వ్యక్తులు భారతదేశంలో ఉన్న ముస్లిం యువకులు ఇరాన్తో ఎలాంటి సంబంధాలు లేవు. అటువంటి వ్యక్తులు ఎలాంటి చట్టపరమైన చర్యకు పోలీస్ స్టేషన్ ఆశ్రయించకుండా నేరుగా సంతోష్ దుకాణంపైకి వెళ్ళి విచక్షణారహితంగా దాదాపు 20 మందికి పైగా వెళ్ళి అతన్ని చంపాలని చూసి తీవ్రమైన గాయాలు చేసి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతకు ముందు సంతోష్ పైన దాడి చేయకంటే ముందు వాళ్ళకున్న ముస్లిం యూత్ గ్రూప్లో ఒకరికొకరు పోస్టులు పెట్టుకొని అందరినీ రెచ్చగొట్టి అసందర్భమైన విషయాలు, ఇరాన్ ముస్లింలకు భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఏం సంబంధం లేని సబ్జెక్ట్ కాదు. అసలు పిలుచుకొని ఒకరినొకరు రెచ్చగొట్టుకొని పిలుచుకొని పైశాచిక ఆనందం పొంది పిల్లవాడిని కొట్టి మళ్ళీ పిల్లవాడిని తీవ్రంగా కొట్టిన తర్వాత ఆ పిల్లవాడిని పోస్టులు మళ్ళీ మేము ఇట్లా కొట్టినాము అని చెప్పి పైశాచిక ఆనందం పొందుతూ మళ్ళీ వాళ్ళ గ్రూప్లో మళ్ళీ పోస్ట్ చేసుకొని సెల్ఫీలు పెట్టడం, దాని యొక్క ఇన్స్టాగ్రామ్లలో పెట్టడం, స్టేటస్లో పెట్టుకోవడం చేసిండు. అయితే బాబు వెంటనే వచ్చి ఇక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. అయితే బాబు ఇచ్చిన కంప్లైంట్ తన మనసులో బాగా భావోద్వేగంగా ఉన్నాడు, భయపడ్డాడు. కాబట్టి చాలామందిని గుర్తుపట్టే పరిస్థితులు లేడు. గుర్తుపట్టే కాదు తన నెంబర్ చెప్పిండు, పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పిండ్రు. వీళ్ళు ఈరోజు మనం డిఎస్పీ గారిని సిఐ గారిని సంప్రదించినాం. అయితే నిన్ననే వాళ్ళు కొంతమంది వచ్చి వారిని ఏదో కేసు పెట్టిన తర్వాత వాళ్ళను స్టేషన్ బెయిల్ తీసుకొని పోయిందని చెప్పి ఒక సమాచారం అందింది. స్టేషన్ బెయిల్ కాదు, ఇది భారతదేశంలో జరిగే ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ లోపల ఇటువంటి దేశద్రోహం కిందికి వస్తుంది. ఆ ముస్లిమ్స్ అనేది వాళ్ళు భారతదేశ ముస్లిమ్స్, వాళ్ళు ఇక్కడున్న వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ కిందికి వస్తారు తప్ప ఇరాన్ కాన్స్టిట్యూషన్ కిందికి రారు. వాళ్ళ అభిమానం ఏమన్నా వ్యక్తిత్వపరచాలనుకుంటే వాళ్ళు బయటకు వచ్చి వేరే రకంగా చేయాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి, కానీ ఇట్లా చేయకూడదు. కాబట్టి ఇక్కడ మనమంతా కూడా ఈరోజు ఏం డిమాండ్ చేసినామంటే వాళ్ళను పిల్లలందరూ కూడా ఆవేశాలు ఉంటాయి, తప్పు వాళ్ళే చేసిండ్రు, వాళ్ళే మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అలాంటి ఒత్తిడిలకు తలొగ్గకుండా ఈరోజు సాయంకాలం 5 గంటల వరకు వాళ్ళను నిందితులను వాటిని మళ్ళా పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందిన సంతోష్ పైన మళ్ళా
అతను సంతోష్ని అనుసరిస్తున్నారు కూడా, ఇంకా ఆయన షాప్ దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళీ ఒకసారి దాడి చేయండి. ఇవన్నీ ఉన్నాయి, ఇటువంటి డేంజర్స్ ఉన్నాయి. కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళని మనము తీసుకొచ్చి కస్టడీలో పెట్టి రిమాండ్ చేయాలి. ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలని చెప్పి మనము డిఎస్పీ గారికి, సిఐ గారికి డిమాండ్ చేయడానికి. ఒకవేళ 5 గంటలకు రాకుంటే మళ్ళీ తర్వాత కూడా మిగతా, ఎందుకంటే రేపే బౌలి పండుగ ఉంది, ఇంకోటి రంజాన్ పండుగలు ఉన్నాయి, ఇది పోలీస్ చేతిలో ఉంది. ఒకవేళ ఉదాసీనత ఏమన్నా అక్కడ వాళ్ళు ప్రదర్శిస్తే ఏమవుతుందంటే తప్పనిసరి ఏమవుతుందంటే యువకులను, వాళ్ళకున్న మనోభావాలను మనం కంట్రోల్ చేయడం కష్టం. ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి తప్పు లేదు బాబు సంతోష్, ఎలాంటి తప్పు లేదు. వాడి భావ ప్రకటన చర్చ ఉంది. వాడు అది కనుక ఒకవేళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన పెట్టిందంటే ఆ సెక్షన్ ప్రకారం ఆయన మీద కేసు పెట్టాలి. నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది ఇక్కడ ఇరాన్ యుద్ధం జరుగుతుంది, ఇరాన్ యుద్ధంకు భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఏం సంబంధం లేదు, సమస్య లేదు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఎక్కడో వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ అని మన వాళ్ళు ఎందుకు తెచ్చిపోతున్నారు. కాబట్టి ఇది పూర్తిగా ఇటువంటి శక్తులు, దుష్ట శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. కాబట్టి స్పందించకపోతే ఎటువంటి కార్యక్రమాలు 5 గంటల వరకు వాళ్ళు రాకున్నప్పుడు తప్పనిసరి కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇది ఉల్టా చోర్ కొత్తవాళ్ళు కూడా అంటే అన్నట్టు, వాళ్ళే మా పిల్లలను కొట్టి వాళ్ళే వచ్చి పోలీస్ స్టేషన్ కూడా వచ్చి పీస్ కమిటీ పెట్టిందంటే, పీస్ కమిటీ ఎందుకు పెడతాం? పీస్ కమిటీ ఏంటంటే ఇద్దరు మా పిల్లలు కూడా పోయి ఆడ కొట్టింటే పీస్ కమిటీ పెట్టాలి. వాళ్ళు బాధతోనే చిన్న చిరు వ్యాపారస్తులు, వాళ్ళు హాకర్స్, చిన్న వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళకి అక్కడ చేయదు కదా. పోలీసులు సానుకూలంగా స్పందించారు. ఇవాళ 5 గంటల వరకు మేము అడిగిన పద్ధతి ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి చేయకుంటే మరి 5 గంటలకు వచ్చి మళ్ళీ తప్పనిసరి ఇక్కడనే వచ్చి మళ్ళీ కూర్చుంటాం. దాని గురించి పరిష్కారం అయ్యేంత వరకు. ముఖ్యంగా బాబును ఒక్కని కొట్టింది కాదు, శాంతి భద్రతల సమస్య అవుతుంది. ఇది సంబంధం లేని విషయాలు. ఒక్కసారి వీళ్ళను ఉపేక్షిస్తే వీళ్ళు రెచ్చిపోయి టెర్రరిస్ట్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం కాన్స్టిట్యూషన్లో ఉన్న భారతదేశం యొక్క చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. మేము ఏం చేసినా ఏమవుతుంది అని ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారంటే పోలీసులకు సవాల్. ఇది పోలీసులకు సవాలు. హిందూ మతాన్ని సవాల్ తర్వాత స్వీకరిస్తాం, మీరంతా తర్వాత ఆలోచిస్తాం. కానీ ఫస్ట్ వాళ్ళు పోలీసులకే సవాల్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, సీరియస్గానే ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు దీన్ని మనము వేచి చూసి టైం అడిగినాం, వాళ్ళకి స్పందించింది. కాబట్టి అంతవరకు వెయిట్ చేసి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విషయం అంతా మీకు తెలిసిందే, సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోల్ అవుతున్నటువంటి విషయం. సంతోష్ అనే బాబుని 7 మంది పనికిమాలిన ఎదవలు ఏదో ఉద్దేశం, అంటే మన దేశానికి సంబంధం లేనటువంటి విషయం, ఆయన ఇంట్లో పరిస్థితులు. అబ్బాయి చూసి వాళ్ళ ముస్లిం చేతన గ్రూప్లో షేర్ చేసినది. అది షేర్ చేసినాక వాళ్ళు అందులో ఒక ప్లాన్ చేసుకొని అందులో మాట్లాడుకున్న గ్రూప్ వాళ్ళు ఒక దాదాపు ఫస్ట్ నా దగ్గరికి 7 మెంబర్స్ వచ్చారు. 9 గంటలకు, కరెక్ట్ 9 గంటలకు వచ్చారు. నేను కూర్చున్నట్ట బయట కూర్చున్నా కూర్చుని వచ్చిండు, వచ్చి కొట్టిండు, కింద వేసి తొక్కుతున్నారు. తర్వాత 7 మందితో పాటు మళ్ళీ ఎక్స్ట్రా 10 నుంచి 15 మంది దాకా వచ్చారు. మొత్తం 20 మంది దాకా వచ్చి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను వేడుకుంటున్నా ఆపండి ప్లీజ్ అని చెప్తుంటే కూడా వినట్లేదు. నన్ను కొడుతున్నారు, కిందేసి తొక్కుతున్నారు. నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ కొట్టిర్రు, పెదాల కొట్టిర్రు, ఈడ కూడా తన్నిండు. ఒక ఆయన గట్టిగా తన్నిండు. ఇక్కడ పెయిన్ ఎక్కువైంది, ఇంకా మొక్క నేను అడ్డం పెట్టుకున్న చేతులు అట్లా అటాక్ చేస్తున్నారు. ఇంకా నన్ను చూసి మా హాస్పిటల్, మా షాప్ ఆపోజిట్లో ఉన్న ఒక అన్న చూసి వచ్చి ఆ నాపైనకి వచ్చిండు. ఆ నాపకపోయింటే నా ప్రాణాలు అవుతుండే అప్పుడు. అదే మళ్ళీ ఇంకా చుట్టుపక్కల వచ్చేసరికి పోలీసులు వచ్చేసరికి వాళ్ళందరూ మళ్ళీ పారిపోయారు. మళ్ళీ అంతా అయిపోయినా కూడా మళ్ళీ నైట్ 11:30 ఆ టైం అనుకుంటా మళ్ళీ వాళ్ళు వచ్చారంట. వచ్చి ఇన్ఫర్మేషన్ నడుతున్నారంట అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు. ఇక్కడ ఉండే కదా ఇద్దరు అబ్బాయి ఉండే కదా, ఇక్కడ షాప్ ఉండే కదా, వాళ్ళు వెళ్ళాడని చెప్పి ఆ రోజు ఆ నైట్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 12:30 దాకా కూడా రెక్కి చేసారంట. అక్కడ నాకు చుట్టుపక్కల వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, నువ్వు బయటకు వెళ్ళడానికి నీకు డేంజర్ ఉంది అని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నారు. మాకు తెలిసిన వాళ్ళు నీ గురించి ఇట్లా రెక్కి చేస్తారని. నాకు వాళ్ళ మీద ప్రాణాన్ని ఉంది, నాకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకోటి నాకు మళ్ళీ నేను రేపటికి షాప్ పెట్టుకున్నా, నాకు సేఫ్టీ అంతే. నాతో ఎవరు రాకూడదు, నేను ఎవరితో పోను, నాకు అవసరం కూడా లేని పంచాయతీ. ఇప్పుడు సంతని విన్నారు కదా, మరి ఇప్పుడు భారతదేశంలో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు, హిందువులు అందరం పౌరులమే. మరి ఇది మన దేశంలో ఏముందంటే ఈ ముస్లిం సమాజంలో కొంత వ్యక్తులు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో వెరుక్కుంటూ ఈ దేశం మట్టి మీద పెరిగి పక్క దేశాలకు అనే సంస్కృతి మన దేశంలో చాలా ఉంది. మరి ఈ పోలీస్ శాఖ వారు ఎంతసేపు వాళ్ళని తీసుకొచ్చారు అంటున్నారు. తీసుకొచ్చి చట్టాలను మనమేమో హిందువులను గౌరవిస్తున్నాం, మరి వాళ్ళు గౌరవించరు. మరి చట్టం అనేది మనకు చట్టాలను గౌరవం, మనకు వాళ్ళు చుట్టాలలాగా వస్తున్నారు పోతున్నారు. దీని మీద కారణం ఏంటంటే మన హిందూ సమాజంలో అనైక్యతనే. మనము ఇప్పుడు డిఎస్పీ గారు సమయం 5 గంటల వరకు సమయం ఇవ్వండి, అందరినీ తీసుకొచ్చి రిమాండ్ చేస్తాము. మేము మన సరైన సెక్షన్లు
మరి ఇప్పుడు చట్టవిరుద్ధంగా ప్రభుత్వమే డిక్లేర్ చేసింది. ఎక్కడైనా రోడ్ల మీద ఈ సమాజం ఎక్కడైనా అన్ని గవర్నమెంట్లకు ఆర్డర్స్ ఇచ్చింది నిన్ననే. ఎక్కడ చేసినా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. మరి పోలీస్ శాఖ వారు మరి నిద్రా వ్యవస్థలో వాళ్ళకు నమోదు టైం ఉంది, ఒక్క పొద్దులు ఉండరు అంటే అదే మన సమాజంలో ఏమైనా జరిగితే ఇంట్లో పండుగ ఉంది, పూజ ఉందంటే ఇడుస్తారా? ఇడవరు. మరి ఎందుకు అంటే ఓలకో రకమైన చట్టాలు మనకు భారతదేశంలో పౌరులు అందరూ సమానం కనుక వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని మళ్ళీ ఇటువంటిది మరి ఈ బాబుకు ప్రాణహాని ఉంది అంటున్నాడు. ఈ బాబుకు మరి పోలీస్ శాఖ వారు కూడా మరి ఆయన షాప్ దగ్గర రక్షణగా ఒక కానిస్టేబుల్ పెట్టాలి. మరి రేపు ఆ బాబుకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? మరి ఈరోజు ముస్లిం సమాజంలో ఉన్న పెద్దలు కూడా గమనించి ఇటువంటివి ఎక్కడ జరగకుండా వాళ్ళు కూడా అటు పిల్లల పైన కానీ అటువంటి సమాజంలో చీడ పురుగు ముస్లింలా కూడా ఎక్కడైనా పుట్టినా వాళ్ళని అనగదొక్కుంటూ మరి అందరం అన్నదమ్ములా కలిసి ఉండే విధంగా ఈ యొక్క మరి ఇప్పుడే పండుగలు ఉన్నాయి. ఈరోజు రేపు హోలీ, వాళ్ళ రంజాన్ ఉంది, రేపు వెంటనే మళ్ళీ మనకు ఉగాది వస్తుంది. ఈ పండుగల వాతావరణం ఇటువంటి జరగడం మంచి విధానం కాదు కనుక పోలీస్ శాఖ వారు మాకు ఇచ్చిన 5 గంటల సమయం లోపల వాళ్ళని ఇచ్చి మన కస్టడీ తీసుకొని కఠినమైన చట్టాలను వాళ్ళ మీద చేయాల్సిందిగా కోరుతున్నాము. చేయని పక్షంలో ఉంటే మేము కార్యాచరణ చేసి ఇక్కడనే అందరము ఈ పోలీస్ స్టేషన్ని ముట్టడించుకుంటూ మరి మా యొక్క అంత హిందూ సమాజం ఒక్కసారి 5 తర్వాత మళ్ళీ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. ఇచ్చి అరెస్ట్ చేస్తామన్నారు. చేయకపోతే మేము రేపు హోలీ పండుగ కూడా మేము పక్కకెట్టి మరి ధర్నాలు చేయడం కానీ బంద్ ప్రకటించడం కానీ ఏదన్నా కార్యాచరణకి వెళ్తామని హెచ్చరిస్తున్నాము. పోలీస్ శాఖ వాళ్ళ మీద 307 చట్టపరంగా కేసులు బుక్ చేసి వెంటనే వాళ్ళని రిమాండ్ పంపాల్సిందిగా అన్ని సంఘాలు ఏకమైతే ఈరోజు హిందూ సమాజం అంటే ఏదో చేతగంటాను అనుకున్నాడు. ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఎట్లుంటుందో పరిస్థితి పోలీస్ శాఖనే తర్వాత చూస్తారని 5 గంటల తర్వాత